ఐసీసీ ప్రతిష్టాత్మక మెన్స్ టోర్నమెంట్ అయిన వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ ఫార్మాట్లలో మార్పులను తీసుకొచ్చింది. ఈ రెండు ఫార్మాట్లలో మరిన్ని రౌండ్లను జోడించింది. ఎడిన్బర్గ్ లో జరిగిన వార్షిక సమావేశాల అనంతరం ఈ ఫార్మాట్ లో మరింత ఇంట్రెస్ట్ పెంచటం, కాంపిటేటివ్ స్టాండర్డ్స్ పెంచటం, ఈ రెండు ఫార్మాట్లలో కాంపిటేటివ్ స్ట్రక్చర్ పెంపొందించడం మరియు అభిమానుల కోసం టోర్నమెంట్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడం అనే ఉద్దేశంతో ఐసీసీ ఈ ఫార్మాట్లలో మార్పులను ప్రకటించింది. అసలు ఈ రెండు ఫార్మాట్లలో ఐసీసీ చేసిన మార్పులేంటి, ఈ మార్పుల తర్వాత వరల్డ్ కప్ మ్యాచ్లు ఎలా జరుగుతున్నాయి అనే ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. ఇక డీటెయిల్స్ లోకి వస్తే ముందుగా మెన్స్ వన్డే వరల్డ్ కప్ లో జరిగిన మార్పుల గురించి మాట్లాడుకుంటే 2019, 2023 గత రెండు ఎడిషన్లలో 10 జట్లు పాల్గొనగా 2015 ఎడిషన్ లో చివరిసారిగా 14 జట్లు పాల్గొన్నాయి. ఈ 2027 వరల్డ్ కప్ ఎడిషన్ లో కూడా 14 జట్లు పాల్గొనబోతున్నాయి. ఒకసారి పాత ఫార్మాట్ చూసుకుంటే మొత్తం 10 జట్లు ఒకే గ్రూప్ లో ఉండేవి. రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో అన్ని జట్లు ఒకదానితో ఒకటి తలపడేవి. మొత్తం 45 గ్రూప్ మ్యాచ్లు. టాప్ 4 టీమ్స్ సెమీఫైనల్స్ లో ఆడతాయి. సెమీఫైనల్ లో గెలిచిన 2 టీమ్స్ ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. దీంతో మొత్తం 48 మ్యాచ్లు జరిగేవి. కానీ 2027 వరల్డ్ కప్ ఎడిషన్ లో 4 రౌండ్లు ఉంటాయి. నెంబర్ 1 సూపర్ సిరీస్. ర్యాంకుల వారీగా మొత్తం 14 జట్లను సెలెక్ట్ చేస్తారు. వాటిలో టాప్ 11 టీమ్స్ డైరెక్ట్ గా గ్రూప్ స్టేజ్ అర్హత సాధిస్తాయి. మిగిలిన తక్కువ ర్యాంక్స్ ఉన్న 3 టీమ్స్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో ఒక టీం మిగిలిన టీమ్స్ తో మ్యాచ్లు ఆడుతుంది. ఈ సూపర్ సిరీస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న టీం మాత్రమే గ్రూప్ స్టేజ్ కి చేరుకుంటుంది. నెంబర్ 2 గ్రూప్ స్టేజ్. డైరెక్ట్ గా గ్రూప్ స్టేజ్ కి చేరిన 11 టీమ్స్, అలాగే సూపర్ సిరీస్ నుండి గ్రూప్ స్టేజ్ కి చేరిన టీమ్ ను కలుపుకొని మొత్తం 12 టీమ్స్ ను 6 టీమ్స్ చొప్పున 2 గ్రూపులుగా విభజించి రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో మ్యాచ్లు జరుగుతాయి. గ్రూప్ స్టేజ్ లో మొత్తం 30 మ్యాచ్లు జరుగుతాయి. ఈ 2 గ్రూప్స్ నుండి మొదట 3 ప్లేసుల్లో ఉన్న టీమ్స్ మరియు 2 గ్రూపుల్లో నుంచి ఎక్కువ పాయింట్స్ గల టీం సూపర్ 7 కు చేరుకుంటాయి. నెంబర్ 3 సూపర్ 7 స్టేజ్. ఈ సూపర్ 7 కు చేరుకున్న టీమ్స్ అన్ని ఒకే గ్రూప్ లో రౌండ్ రాబిన్ ఫార్మాట్ లో ఒక టీం మిగిలిన టీమ్స్ తో మ్యాచ్లు జరుగుతాయి. అలాగే అంతకు ముందు గ్రూప్ స్టేజ్ లో తాము ఆడని టీం తో కూడా మ్యాచ్లు ఆడతాయి. ఈ సూపర్ 7 లో టాప్ 4 టీమ్స్ సెమీఫైనల్స్ కు చేరుకుంటాయి. సూపర్ 7 లో మొత్తం 21 మ్యాచ్లు జరుగుతాయి. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మన ఇండియా టీం గ్రూప్ స్టేజ్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడితే ఒకవేళ పాకిస్తాన్ సూపర్ 7 కు వస్తే మళ్ళీ ఇండియా వాస్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తాం. ఇలా 4 స్టేజీల్లో వన్డే వరల్డ్ కప్ 2027 జరగబోతుంది. మొత్తం 14 టీమ్స్ తో 57 మ్యాచ్లు జరుగుతాయి. పాత ఫార్మాట్ కంటే 9 మ్యాచ్లు ఎక్కువ. ఈ న్యూ ఫార్మాట్ వల్ల ఎక్కువ టీమ్స్ కు సెమీఫైనల్స్ వెళ్ళడానికి సూపర్ 7 అనే ఒక బెస్ట్ ఆప్షన్ దొరికింది. టీ20 ప్రపంచ కప్ లో వచ్చిన మార్పులు చూసుకుంటే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2028 ఫార్మాట్ లో మొత్తం మ్యాచ్లు 55 జరుగుతాయి. కానీ షెడ్యూల్ లో 2 ఎలిమినేటర్ మ్యాచ్లు యాడ్ చేశారు. దీనివల్ల సెమీఫైనల్స్ కు వెళ్ళడానికి టీమ్స్ కు మరో అవకాశం లభిస్తుంది. మ్యాచ్లు చూసే మనకి టోర్నమెంట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. 2028 టీ20 వరల్డ్ కప్ ఎడిషన్ లో 4 రౌండ్లు ఉంటాయి. నెంబర్ 1 గ్రూప్ స్టేజ్. ఈ స్టేజ్ లో మొత్తం 30 మ్యాచ్లు జరుగుతాయి. అంతకు ముందు ఫార్మాట్ లో గ్రూప్ స్టేజ్ లో 5 టీమ్స్ చొప్పున 4 గ్రూపులుగా ఉండేవి. కానీ ఇప్పుడు 4 టీమ్స్ చొప్పున 5 గ్రూపులుగా మార్చారు. 20 టీమ్స్ ను 4 టీమ్స్ చొప్పున 5 గ్రూపులుగా డివైడ్ చేశారు. ప్రతి గ్రూప్ నుండి టాప్ 2 టీమ్స్ నెక్స్ట్ రౌండ్ కు వెళ్తాయి. నెంబర్ 2 సూపర్ 10. ఈ స్టేజ్ లో మొత్తం 20 మ్యాచ్లు జరుగుతాయి. అంతకు ముందు ఫార్మాట్ లో సూపర్ 8 స్థానంలో ఇప్పుడు సూపర్ 10 వచ్చింది. ఈ రౌండ్ కు చేరిన 10 టీమ్స్ ను 5 టీమ్స్ చొప్పున 2 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ప్రతి గ్రూప్ నుండి టాప్ 1 లో ఉన్న టీం నేరుగా సెమీఫైనల్ కు చేరుకుంటుంది. నెంబర్ 3 ఎలిమినేటర్స్. ఈ ఎలిమినేటర్స్ లో 2 మ్యాచ్లు జరుగుతాయి. సూపర్ 10 2 గ్రూప్స్ నుండి టాప్ 2 లో ఉన్న 2 టీమ్స్ సెమీఫైనల్స్ కు వెళ్తే సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఉన్న 4 టీమ్స్ ఎలిమినేటర్ మ్యాచ్లు ఆడతాయి. వీటిలో గెలిచిన 2 టీమ్స్ సెమీఫైనల్స్ కు వెళ్తాయి. నెంబర్ 4 నాకౌట్స్. ఈ నాకౌట్స్ లో 3 మ్యాచ్లు జరుగుతాయి. 2 సెమీఫైనల్ మ్యాచ్లతో పాటు గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ఒకటి జరుగుతుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్లను ఆల్రెడీ ఐపీఎల్ లో చూస్తూనే ఉన్నాం. సేమ్ ఐపీఎల్ లో టాప్ లో ఉన్న టీం కి ఫైనల్ కి వెళ్ళడానికి మరో అవకాశం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా టీమ్స్ కు మరో అవకాశం లభిస్తుంది. ఈ మార్పులు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.